ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఏ శుభకార్యం అయినా నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సాధించడానికి బృహస్పతి బలం లేదా గురు బలం అవసరం. ఈ గురు బలాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీవస్తువంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, ఉదయం 7:20 వరకు ఉంది. అనంతరం తిథి నవమి. నక్షత్రం మఖ, రాత్రి 7:10 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి రవిల సంచారం వృషభ క్షేత్రంలో, సింహక్షేత్రంలో చంద్ర సంచారం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుంభక్షేత్రంలో శని సంచారం, కుజరాహుల సంచారం మీనక్షేత్రంలో, శుక్రబుధుల సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. చక్కటి సంభాషణలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆకర్షణీయమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పదిలం. మెరుగైనటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు ఆర్థికంగా, వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. పిల్లల విషయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. శుభ సంఘటనలు చేకూరుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసంతృప్తి ఉంటుంది. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. తలనొప్పి సంఘటనలు వ్యాపారంగా వారికి కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తీవ్ర ఆలోచనల ద్వారా కార్యక్రమాలు చేపట్టి సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి తగ్గుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా కొనసాగుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. సంశయాలు ప్రబలమవుతాయి. వైద్య వృత్తి వారికి సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ షిరిడి సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం కాబట్టి ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత తగ్గుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సినీ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని
దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేందుకు ఉపకరిస్తుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ప్రారంభమవుతాయి. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. మానసిక స్థితి మెరుగవుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. విద్యార్థులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అనుకూలత క్రమక్రమంగా పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు కొంతవరకు సమర్థించుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా వ్యవసాయ రంగం వారికి కూడా లాభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాల్లో గతంలో కన్నా అనుకూల పరిస్థితులు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ విజయాలు కొనసాగించగలుగుతారు. అసంతృప్తి ఉంటుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి మాత్రం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి లలితా పరమేశ్వరి దేవిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు అవలీలగా దూరమవుతాయి. క్రమశిక్షణతో విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మహిళలకు అత్యంత సంతోష వార్తలు ఇంపును కలిగిస్తాయి. గృహ విషయాల అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆర్థిక బలాన్ని పెంపొందింపచేస్తుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. గుర్తింపును తెచ్చిపెడతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి తొలగిపోతాయి. సినీ రంగం వారికి ఆకస్మిక విషయాలు తద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతాయి. పరిస్థితులు అన్ని రంగాల వారికి వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా చేకూరుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. తొందరపాటు స్వభావం పనికిరాదు. తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. పోటీతత్వంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు అభద్రతాభావాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు.
వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు అవలీలగా సద్వినియోగపరచుకోగలుగుతారు. సూక్ష్మత పెరుగుతుంది. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. మహిళలకు మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు గృహపరంగా తీసుకోగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని పూర్తి చేసి ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తొలగిపోతాయి. వేధిస్తున్నటువంటి కార్యకలాపాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు ఏర్పడినప్పటికీ, సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకునేటువంటి విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. శత్రుత్వాలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి పరిస్థితులు కూడా లభిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు నియంత్రించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. క్రీడారంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి మాత్రం కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు న్యాయవాద వృత్తి వారు శ్రీకారం చుట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా కొనసాగుతుంది. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంశయాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. స్థిరమైనటువంటి ఆలోచన విధానం ప్రారంభమవుతుంది. మానసిక క్లేశాలు తగ్గుతాయి. సంతోష సంఘటనలు చేకూరుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో రుణ ఒత్తిడులు తగ్గుతాయి. నూతన ప్రణాళికల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. శ్రమకి గురవుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అశ్రద్ధ పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా వేధిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గట్టి పట్టుదలతో శ్రద్ధతో కూడిన కార్యక్రమాల ద్వారా మాత్రమే సులభతరమవుతాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. వ్యయాన్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. ప్రతికూల ప్రభావం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అసహనాన్ని పెంచుతుంది.
మంచి కార్యక్రమ నిర్వహణ చేపట్టలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆరోగ్య సమస్యలు, ఆకస్మికం మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు క్రమక్రమంగా మాత్రమే సాధించగలుగుతారు. గట్టి కృషి, గట్టి పట్టుదల తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి పనికిరావు, సమస్యలుగా మారతాయి. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. వైద్య వృత్తి వారికి అసహనం కొనసాగుతుంది. అకారణ విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు ఉంటాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం కావాలని, క్లిష్ట సమస్యలు దూరం కావాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గురువారం సందర్భంగా స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే స్నానం చేసిన తర్వాత గృహంలో ఈశాన్యం మూల మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి ఈశాన్య దీపాన్ని వెలిగించాలి. ఇలా ఈశాన్య దీపాన్ని వెలిగిస్తే గ్రహచార గోచార గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే స్నానం చేసిన తర్వాత నానబెట్టిన శనగల్లో చిటికెడు పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తే గురుబలం పెరుగుతుంది. అలాగే 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా గురుబలం పెరుగుతుంది. తడి పసుపును నుదుటన బొట్టులాగా ధారణ చేయటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి కొబ్బరి నీళ్లతో తేనెతో అభిషేకం చేస్తూ ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని జపించుకోవటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి అలంకరణ చేయటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి కాంచనలంకలో ప్రవేశించి మళ్ళీ క్షేమంగా తిరిగి రాగలిగినటువంటి జవసత్వములు ఉన్నవాడు లేడు. అందరూ చతికిలబడి కూర్చున్నారు. తన బలం తనకి జ్ఞాపకం లేదు కాబట్టి హనుమ కూడా కూర్చున్నాడు. అప్పుడు జాంబవంతుడు లేచాడు. జాంబవంతుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆవలిస్తే వచ్చినవాడు. అందుకని ఆయనది దీర్ఘాయుష్మంతుడు. అందుకే మీకు ద్వాపర యుగంలో కూడా కనపడతాడు. ద్వాపర యుగంలో కూడా వినాయక చవితి వ్రతకల్పంలో శ్రీకృష్ణ భగవానుడితో యుద్ధం చేస్తాడు. ఆ జాంబవంతుడు లేచి ఒక మాట అన్నాడు, నాయనా హనుమా, నీ బలాన్ని నువ్వు మరిచిపోయావు. నీ బలం నీకు జ్ఞాపకం లేదు. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం అడిగారు. ఇచ్చాను, నీకు కావలసిన భూమిని తీసుకో, కొలుచుకో అన్నాడు బలిచక్రవర్తి. వెంటనే ఆ చిన్న పిల్లవాడిగా వచ్చినటువంటి వామనమూర్తి తన యొక్క పాదముల చేత 3 అడుగుల భూమిని కొలవడం కోసమని ఒక పాదంతో ఈ భూమిని అంతటినీ కొలిచాడు. ఒక పాదంతో ఆకాశాన్నంతటినీ కొలిచాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టను అన్నాడు. అప్పుడు ఇంతంతైవటుడు ఇంతయై మరియు తానింతై అభోవీధిపై అంతైతో ఇదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి. అంత పెరిగిపోయినటువంటి ఆ త్రివిక్రమ స్వరూపంతో పాటుగా అరణ్యములతో పర్వతములతో ఉన్నటువంటి ఈ భూమికంతటికి 21 మార్లు ప్రదక్షిణం చేశాను హనుమ. జాంబవంతుడు చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఓపిక లేదు, వెళ్ళలేను. నువ్వు సామాన్యుడివి కావు, కారణజన్ముడివి. నీ తల్లి ఒక అప్సర స్త్రీ, పుంజక స్థల. శాపవశాత్తు ఈ భూమి మీద అంజనాదేవి అన్న పేరుతో పుట్టింది. ఆమె నీ తండ్రి అయినటువంటి కేసరి యొక్క భార్య. వాయుదేవుడు ఔరసపుత్రుడిగా కేసరికి క్షేత్రజునిగా అనుగ్రహించాడు నిన్ను. అప్పుడు పుట్టినటువంటి కారణజన్ముడివి.
పుడుతూనే శిశురూపంలో ఆకలిగొని ఉదయిస్తున్న సూర్యబింబాన్ని పండనుకొని పట్టుకోవడానికి వెళ్ళి ఇంద్రుని యొక్క వజ్రాయుధం చేత కొట్టబడి ఎడమదవడ విరిగి కింద పడితే విరిగిన దవడ కలిగిన వాడివి కనుక హనుమ అని పేరు పొందావు. అనేక పర్యాయములు గరుత్మంతుడు సముద్రం మీద వెళ్ళిపోతూ అందులో తిరిగేటటువంటి పావుల్ని తన్నుకుపోతుండగా నేను చూశాను. వైనతేయుడైనటువంటి ఆ గరుత్మంతుని యొక్క రెక్కలకు ఎంత గొప్ప శక్తి ఉందో హనుమ వాయుపుత్రుడవైనటువంటి నీ యొక్క భుజములయందు కూడా అంత శక్తి ఉంది. నీ బలాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఒకప్పుడు ఋషుల యొక్క శాపకారణం చేత నీ బలాన్ని మరిచిపోయావు. ఇప్పుడు సమస్త వానర జాతి ప్రతిష్టని, వానర ప్రభువైనటువంటి సుగ్రీవుని యొక్క కార్యాన్ని నెరవేర్చడాన్ని, సుగ్రీవుడిచ్చినటువంటి మాట నిజమైంది అనేటట్టుగా సుగ్రీవుడి యొక్క ప్రతిష్టని నిలబెట్టడం, రామచంద్రమూర్తి కార్యాన్ని సాధించడం, సీతమ్మ తల్లి క్షేమవార్త తీసుకురావడం, ఇంతమంది వానరుల యొక్క ప్రాణాన్ని నిలబెట్టడం నీ చేతులలో ఉన్నాయి. హనుమ, వాయువు, గరుత్మంతుడు, నువ్వు, మీ ముగ్గురికే ఇంతటి వేగం ఉన్నది. అటువంటి నీవు ఇలా నిస్తేజుడిలా కూర్చోవడం మర్యాద కాదు. నీ బలాన్ని, నీ శక్తిని నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకొని ఒక్కసారి లంఘించు అని ఆయన్ని పిలుస్తూ ఒక మాట అంటారు. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. ఇది జాంబవంతుడు చెప్పినటువంటి పరమ సత్యమైనటువంటి మాట. ఆయన అన్నాడు, ఓ హనుమ, హనుమన్ హరిరాజస్య, వానరములకన్నిటికీ రాజైనటువంటి ఓ హనుమ, సుగ్రీవస్య సమోహ్యపి, నువ్వు నీ వినయము చేత సుగ్రీవుడి దగ్గర ఒక మంత్రిగా సేవిస్తున్నావు, కానీ నువ్వు సుగ్రీవుడి కన్నా తక్కువ వాడవు కాదు. సుగ్రీవుడితో సమానమైనటువంటి బలపరాక్రమములున్నవాడివి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.